చెరపకురా చెడేవు అంటారు. వీళ్ళు ఏ అస్త్రాలు వేశారో అవే రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు హనీ ట్రాప్స్ అప్పుడు జరిగినాయి. అవును, అది పక్క. ఎందుకంటే హనీ ట్రాప్ వేరు, హెరాస్మెంట్ వేరు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తావించింది ఆ రోజున ఏంటి, పృథ్వీరాజు ఒక అమ్మాయినితో ఫోన్ లో మాట్లాడాడు, వెనక నుండి నేను వాటేసుకోవాలనిపిస్తుంది అన్నాడు. అమ్మాయికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చిన తనే అని తర్వాత అని చెప్పాడు కదా, ఇట్లా చేస్తుందని తెలియదు అంటే. దెన్ అమ్మాయి ద్వారా అతన్ని ట్రాప్ చేశారు అంతే. ఇతను మాట్లాడడం అనైతికం, చట్ట వ్యతిరేకం కాదు. చట్ట వ్యతిరేకం ఎప్పుడవుతుంది, అమ్మాయి కంప్లైంట్ పెడితే. అమ్మాయి ఆ రోజున మాటల్లో చూస్తే కవ్విస్తోంది ఇతన్ని, అది క్లియర్ కనబడుతుంది. అమ్మాయి కవ్విస్తోంది తెలిసినప్పుడు ఏ మగాడు తగ్గుతాడు. బట్ దాన్ని అతని అనైతిక ప్రవర్తన కలిగిన వాడు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన అనుబంధంగా పనిచేసే, ఇది డైరెక్ట్ కాదు, అనుబంధంగా పనిచేసేటటువంటి ఛానల్ కి ఎలా ఉంటాడు, పవిత్రతకి భంగం కదా అన్న ప్రస్తావన. ఇప్పుడు ఇక్కడ ఓ మహిళతో సంబంధం, దాన్ని ఫస్ట్ ఏమన్నారు, ఆయనే ఎలాగా మార్చుకొచ్చారు. మొదట ప్రస్తావించింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ అన్నారు. నా ఫోటోలు